ఈ మధ్య మనం ఈ కో లివింగ్ హాస్టల్స్ అని బాగా చూస్తున్నాం కదా. ఈ కో లివింగ్ హాస్టల్ అంటే ఏంటి? లీగల్ రికగ్నైషన్ అంటే చట్టపరమైన వారికి రికగ్నైషన్ ఉంటుంది, ఆ గుర్తింపు ఉంటుందని జ్ఞాపకం చేసుకుని పెళ్ళరగానే హడావుడి ఉంటుంది కదా. ఒక స్త్రీ పురుషుడు కలవాలి అంటే సమాజంలో నువ్వు కొట్లాడేది పంచాయతీ అయింది, కానీ ఎక్కువ రోజులు దాన్ని నానబెట్టకండి. కొంతమంది అయితే దాన్ని 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నానబెట్టి, అయితే భర్త భార్యతో ఎలా ఉండాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి. అయితే నేను ఒక దీనికి ఒక ఫార్ములా చెప్తాను మీకు. చూడండి, ఒక ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండాలంటే చాలా మంది అంటారు అరేంజ్ మ్యారేజ్ చేసిన వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బాగున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వారు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బాగుంటారు. కానీ మీరు వింటే విడ్డూరం అవుతారు. లవ్ మ్యారేజ్లో ఏముంటుందంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయితే నా ఉద్దేశంలో పర్ఫెక్ట్ హస్బెండ్ అంటే ఎవరు అంటే ఇద్దరిట్లో ఎవరో ఒకరు బాగా బాధపడతారు. అందుకొని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ప్రేమించినట్టే తప్పేం కాదు, లవ్ మ్యారేజ్ కూడా తప్పేం కాదు. కానీ వివాహానికి సెటిల్మెంట్కి సంబంధం లేదు. అది గౌరవించినప్పుడే మన సమాజం బాగుంటుంది. ఏది నిజం?